హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా మంచి వీడియో అనమాట. ఇక్కడ ఏమిటి రమేష్ ఇక్కడ డిజైన్ మాదిరి ఇలా ఒకటి ఇక్కడ తగిలేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వీటి వల్ల మనకి చాలా ఉపయోగం ఉందన్నమాట. ఇవి ఇలా ఎందుకు తగలేసాను, అదేవిధంగా వీటిని మీకు చూపిస్తూ ఇది మన గార్డెన్లో ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇలా జస్ట్ మీకు చూపించడానికోసం అని చెప్పేసి ఇలా తగిలించాను. ఇదే మెథడ్లోనే మన గార్డెన్లో కూడా నేను ఎక్కడో ఉపయోగించానని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి వీడియో. ముఖ్యంగా ఇప్పుడు మనం కొన్ని బీర మొక్కలు కానీ కాకరకాయ తీగజాతికి సంబంధించిన మొక్కలు మనకి వెజిటేబుల్కి స్టార్ట్ అయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా వాటిని కాపాడుకోవడానికి కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ కానీ కొన్ని పురుగులు కానీ అటువంటి వాటి కోసము వాటిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఆ ప్రయత్నంలోనే ఇది ఒక ప్రయత్నం అనమాట. నేను వచ్చి ఇప్పుడు ఒకటి చూపిస్తాను, అవి నేను ఏం చేశానని చెప్పేసి. తర్వాత వీటి గురించి వీటిని ఎలా ఉపయోగించుకోవాలి మీకు ఫైనల్గా లాస్ట్లో చూపిస్తాను, స్కిప్ చేయొద్దండి. ముందుగా వచ్చి ఇప్పుడు మనం బీర మొక్కలు ఉన్నాయి, ఆ బీర మొక్కలకి నేను ఏం చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనము తెలుసుకోవాల్సిన విషయాలు, ఇక్కడ బీర మొక్కలు నా బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట. అవి కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని కవర్స్ కట్టాను. ఇవి ఇలా ఎందుకు కట్టానంటే మనము ఫ్రూట్ ఫ్లైస్ నుండి వాటిని కాపాడుకోవడానికి మనము చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అనమాట. అందులో భాగంగా ఇది మనకి కవర్ అనేది ఇలా నేను కట్టడం జరిగింది. అది పాలినేషన్ అయిన తర్వాత ఒక 1 డే కానీ 2 డేస్ తర్వాత నేను కవర్ కట్టాను. కానీ అది ఎందుకో మరి పాలినేషన్ అయినా కూడా అది బీర చిన్నగా ఒకత పెద్ద సైజు ఒకత చిన్న సైజు అనేది అలా తయారైపోయినమాట. కానీ ఇలా ఒక ప్రయత్నం చేశాను, తర్వాత ఇంకొక ప్రయత్నం కూడా చేశాను అనమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి కవరు, దీంట్లో కూడా ఇప్పుడు మీకు కాయ చూపిస్తాను. అది చిన్న సైజులో ఉన్నాయి. ఇది చనిపోయిందండి ఒకటి, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి కాయలు అనేది ఎదుగుదల లేదు. ఇంకొకటి కాయ కూడా ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి నేను ఎంత సేఫ్టీగా వాటిని కాపాడుకున్నా కూడా అవి అనేది వచ్చి తినేస్తూ ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే వాటిని చూపిస్తాను. చూడండి, ఇందులో భాగంగా నేను కవర్ పాలినేషన్ అయిన తర్వాత ఇలా కట్టాను, కానీ ఎదుగుదల లేదన్నమాట కాయ. ఇంకొకటి పాలినేషన్ అయిన తర్వాత కూడా చూడండి ఇక్కడ కవర్ కట్టి ఉంచాను అనమాట. ఇదేమైందంటే కవర్లోకి దూరి చూడండి ఫ్రూట్ ఫ్లైస్ అనేది ఇక్కడ హోల్ చేసి పెట్టింది. కానీ నేను ఎలాగో ఇది కాపాడుకోలేకపోయినాను, ఇది ఒకటి కాపాడుకోలేకపోయినాను అనమాట. కానీ ఇంకొక ప్రయత్నం చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి సెకండ్ ప్రయత్నం అనమాట. మన ఫ్రూట్ ఫ్లైస్ నుండి బీరకాయలు కానీ అదేవిధంగా కాకరకాయలు కానీ ఎలాగో మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అందులో భాగంగా సెకండ్ అనమాట. సేమ్ ఇలా చూడండి, ఇది క్లాత్ అనేది ఆ కాయ మీద ఇలా కప్పి ఉంచాను అనమాట. కాయ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి చూపిస్తాను. ఇలానే కప్పాను, కానీ ఒకటి వేస్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడైతే లాస్ట్ ఈ కాయ ఒకటి మాత్రము మనం ఇలా క్లాత్ కట్టుకున్నా కూడా చిన్న ఇక్కడ హోల్ అనేది మన ఫ్రూట్ ఫ్లైస్ ఇక్కడ చిన్న 2 హోల్స్ పెట్టాయన్నమాట. అయినా బట్టలేకు లోపలికి వెళ్ళేసి ఇక్కడ హోల్స్ పెట్టడం జరిగింది. కానీ కాయ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక సెకండ్ ప్రయత్నం అనమాట. మీకు చూపిస్తాను, దగ్గరికి చూపిస్తాను. ఇప్పుడు అది కనిపిస్తుందా కాయ? చూడండి కాయ చూడండి, చాలా బాగుంది. కానీ ఫ్రూట్ ఫ్లైస్ మాత్రము ఇక్కడ 2 హోల్స్ పెట్టేసాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అనమాట. కానీ హెల్తీగానే ఉంది. దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను. ఓకే, అది సెకండ్ ప్రయత్నము. ఇది అలాగే కప్పి ఉంచేస్తానండి, ఎందుకంటే ఇది మళ్ళీ హోల్స్ పెట్టేస్తాయి.
ఇప్పుడు సెకండ్ ప్రయత్నం అయిందా, తర్వాత ఇంకొకటి థర్డ్ ప్రయత్నం అనమాట. నేను మన గార్డెన్లో మూడో ప్రయత్నం వచ్చి ఇలా డబ్బాలు మనము కట్ చేసి ఉంచాను. కట్ చేసి ఇలా లోపలికి ఉంచేసాను అనమాట. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. కాయ చూడండి, పాలినేషన్ అయింది కానీ అయినా కూడా లోపలికి వెళ్ళేసి ఆ ఫ్రూట్ ఫ్లైస్ అనేది మొత్తం కాయ అంతా డ్యామేజ్ చేసేసింది. ఇప్పుడు కాయ కూడా చూపిస్తాను మీకు. ఈ డబ్బాలకి లోపలికి ఉంచేసి కాయగా తయారైన తర్వాత నేను దీన్ని ఇలా ఉంచేసాను. లోపలికి చూడండి, లోపలికి వెళ్ళేసి ఇక్కడ హోల్ పెట్టేసింది. ఎటు కాకుండా దీన్ని డ్యామేజ్ చేసేసింది అనమాట. ఇది కూడా మూడో ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. కానీ చివరి ప్రయత్నం వచ్చి ఒకటి చేశాను, అది కూడా చూపిస్తాను. అదైతే సక్సెస్ అయిందనమాట. మీరు కూడా అలాగే ఇప్పుడు మనము కవర్స్ కట్టాము, తర్వాత ఒకటి క్లాత్ అనేది కప్పి ఉంచాము. తర్వాత థర్డ్ వన్ వచ్చి మనము బాటిల్స్లోకి పాలేసిన తర్వాత లోపలికి వేసిన తర్వాత లోపలికి వేసి అన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాయ అనేది డ్యామేజ్ చేస్తుంది అనమాట. మనం వాటి ఫ్రూట్ ఫ్లైస్ కూడా మనం ఎలాగో చంపలేము కాబట్టి మనం నేచర్ ఈజ్ గాడ్ అంటారు కదా. తర్వాత అందుకని వాటిని మనం ఎలాగో వాటిని మనం సంతతి అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే వదిలేసాను అనమాట. ఎల్లో చిక్స్ కానీ లేదంటే మందులు స్ప్రే చేయడం వల్ల కూడా అవి దరిదాపులోకి రాకుండా కూడా మనం చేయొచ్చు, చాలా ప్రయత్నాలు చేయొచ్చు. కానీ నేను చివరి ప్రయత్నం వచ్చి ఇది చూడండి, ఇవి హ్యాండిల్స్ అనమాట. మనకి చేతులకు ఉంటాయి కదా చొక్కాలకి మనం హ్యాండిల్స్, ఈ హ్యాండిల్స్ అనేది ఇక్కడికి కట్ చేసేసాను. కట్ చేసి ఇక్కడ టీషర్ట్ అనమాట ఇక్కడ కట్టి ఉంచాను అనమాట. ఇదైతే సక్సెస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా కట్టుకునేది అనమాట. ఇక్కడ దారంతో నేను ముడి వేశాను. ఇది అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఇక్కడ చూపిస్తాను. కాయ అయితే చాలా హెల్తీగా ఉందండి. చూడండి, చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే వదిలేస్తాను. ఇంకా ఇలాగే కొన్ని కట్టాను, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవన్నీ చూడండి, ఇవన్నీ బీరకాయలు అనమాట. ఇప్పుడు మీకు చూపించినటువంటి హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం అన్ని ఇలా ఎలా మనం చేసుకోవాలో మీకు చూపిస్తాను. అయితే మనం దీన్ని ఇక్కడ ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇది హ్యాండిల్ అనమాట. చేయికి మనము ఇది లేడీస్ ఉంటుంది కదా హ్యాండిల్, చొక్కాది. ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు పిన్ని ఉంటుంది చూడండి, ఇది గుండి అంటారు కదా. దీన్ని ఇలా మనం ఎలా గుండి వేసుకుంటామో అలాగా ఇందు లోపల ఉంచేసి దీన్ని మన ఇక్కడ క్రీపర్స్ ఉంటాయి కదా ఆ తంతికి ఇలా జస్ట్ ఇలా మనము గుండి వేసుకుంటే ఆ ఫ్రూట్ ఫ్లైస్ ఏంటంటే మనము దీన్ని ఈజీగా మనం కాపాడుకోవచ్చండి. జస్ట్ అలాగే సేమ్ పైన ఇంకొకటి ఉంది, దాన్ని కూడా అలాగే చేస్తాం. అంతేనండి, అలాగా. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది నైట్ వచ్చి డ్యామేజ్ చేసేసింది. ఇది మనకి పాడైపోతుంది, అది మనకి తరం కాదు. ఇక్కడైతే ఒకటి ఉంది, దీన్ని ఎలాగో మనం కాపాడుకున్నాం. ఇదైతే నైట్ వచ్చి హోల్ పెట్టేసి ఇక్కడ, అది మనకి ఎలాగో ఉపయోగపడదు. ఓకే, ఇలాగా
ఇంకా ఒకటి ఉంది, దీన్ని కూడా ఇందులో మనం కట్టేద్దాము. ముఖ్యంగా ఇక్కడ కూడా చూడండి, ఇది చాలా హెల్తీగా ఉంది. ఇది కూడా ఎక్కడికైనా మనకి డ్యామేజ్ చేయలేదు. రాత్రి నేను వచ్చి చూసిపోయాను అనమాట. అక్కడైతే బాగా ఉన్నది, కానీ అది డ్యామేజ్ చేసేసింది. మిగతావన్నా మనం కాపాడుకుందామండి. ఓకే, జస్ట్ అంతే. చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెంచుకోవడం వల్ల మనము వెజిటేబుల్ కూడా మనం కాపాడుకోవచ్చండి. ఇంకా కొన్ని కట్టాను అక్కడ, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇలా ఉంచేసి లోపలికి పైన ఇక్కడ మనకి క్రీపర్ ఉంటుంది కదా, ఈ క్రీపర్కి ఇలా వేసేస్తే ఇది మనకి వెజిటేబుల్ అనేది లోపల ఉండిపోతుంది. అలానే ఇప్పుడు చూడండి, ఇటు పక్కన మీకు కనిపిస్తున్నాయి ఆ రెండు కూడా సేమ్ అదే మెథడ్లోనే. నా చొక్కా ఉంటే వేస్ట్గా ఉందని కట్ చేసేసి అనమాట హ్యాండిల్స్. దాంట్లో ఇప్పుడు బీరకాయలు అనేది చూపిస్తాను, చాలా హెల్తీగా ఉన్నాయండి. తీసి చూపిస్తాను ఫైనల్లో. చూడండి, చూసారా, ఇలా కాపాడుకోవచ్చండి. నేను సేమ్ అలాగే ఉంచేస్తాను. ఇంకొకటి కూడా ఉంది ఆ పక్కన, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, చూసారు కదా ఎలా ఉందో. చూడండి బీరకాయ. దీన్ని అలాగే మనము ఉంచేద్దామండి, లేకుంటే అవి ఫ్రూట్ ఫ్లైస్ అన్ని హోల్స్ పెట్టేస్తాయి. ఓకే, అలాగే ఉంచేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ హ్యాండిల్స్ మనం ఎలా మన గార్డెన్లో ఉపయోగించుకున్నానో, మీరు కూడా ఇటువంటి మంచి చిన్న ఐడియాస్తోనే కూడా మనము గార్డెన్లో ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఉందంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.